ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. సదీకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ వాక్యము ద్వారా ప్రభు మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి అందరు హల్లెలూయా. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వచన భాగం, లేఖన భాగం మనందరికీ కూడా చాలా సుపరిచితమైన వాక్య భాగం. ఈ వాక్య భాగములో మనకు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులలో ఒకరు మన పితరుడైనటువంటి అబ్రహాము అనగా దేవుని వాక్యములు మనం చూస్తే విశ్వాసులకు తండ్రి అని ప్రియులారా దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. అయితే ఈ అబ్రహాము దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి పేరేమిటి అంటే మెల్కీసెదెకు. ఈయన వచ్చేటప్పుడు ఎలా వచ్చాడయ్యా అంటే, ఆయన వస్తూ రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చి అబ్రహామునకు వాటినిచ్చి అతనిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి అందరూ హల్లెలూయా. గమనించండి ప్రియులారా, అబ్రహామును ఎప్పుడు ఆశీర్వదించాడు అంటే, రొట్టెను ద్రాక్షరసమును మెల్కీసెదెకు అబ్రహామునకు ఇచ్చి అతనిని ఆశీర్వదించాడు. ఇక్కడ మనం ఆలోచించవలసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ రొట్టెను ద్రాక్షరసమును ఎప్పుడు అబ్రహాముకి ఇచ్చాడు ఈ మెల్కీసెదెకు. ఈ రొట్టెను ద్రాక్షరసమునిచ్చి అబ్రహామును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఎప్పుడు ద్రాక్షరసమును రొట్టెను అబ్రహాముకు ఈ దేవుని యాజకుడిచ్చాడయ్యా అంటే, వాక్యములు మనం చూస్తే 15వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదవండి. ఇవి జరిగిన తరువాత, చాలా ఇవి జరిగిన తరువాత, ఏవి జరిగిన తరువాత ఏమండి? రొట్టె ద్రాక్షరసము ఎప్పుడు ఇచ్చాడు అంటే, ఇవి జరిగిన తరువాత. ఏవి జరిగిన తరువాత అంటే, అక్కడ మనకి కొన్ని విషయాలు ప్రభు తెలియపరుస్తున్నాడు. ఇవి జరిగిన తరువాత ద్రాక్షరసమును రొట్టెను అబ్రహాముకిచ్చి అతనిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత అబ్రహాం ఏం చేశాడండి? అన్నిటిలో 10వ వంతు
అతనికి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు ఇవి జరిగిన తరువాత అంటే ఏం జరిగినవి అంటే నేను త్వరగా 4 విషయాలు చెప్తాను. ఏం జరిగినాయి అంటే మొట్టమొదటిగా మనం చూస్తే అబ్రహామును లోతును ప్రియులారా, వీరిద్దరూ కూడా ఏమండి, ఇదిగో దేవుడు అబ్రహాముతో నేను చూపించు దేశమునకు వెళ్ళమన్నప్పుడు అబ్రహాముతో లోతు కూడా బయలుదేరి వస్తున్న క్రమములు అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాముతో ఉన్నటువంటి లోతును కూడా ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడిన లోతును అబ్రహామును గొర్రెమేక మందలు కలిగి విస్తారమైన ధనవంతులుగా ఉన్నారు. అయితే ఒకానొక సమయంలో ఏమైందంటే లోతు గొర్రెల మంద కాపరులకును అబ్రహాము మంద కాపరులకును కొంచెం విరోధం వచ్చి ఒక గొడవ స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అయినప్పుడు ఏమండి, అబ్రహాం అన్నాడు, నీవు తూర్పు దిక్కుకు వెళ్తే నేను పడమట దిక్కుకు వెళ్తా, నువ్వు ఎడమ తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు వెళ్తానని చెప్పినప్పుడు అబ్రహామును లోతు విడిచిపెట్టి తనకిష్టమైన ప్రాంతమును ఎన్నుకొని వెళ్ళిపోతే ఇప్పుడు ఈ అబ్రహాము అన్న కుమారుడైనటువంటి లోతు చెరపట్టబడినటువంటి వెంటనే ఆ వార్త అబ్రహామునకు తెలిస్తే ఇప్పుడు అబ్రహాం ఏం చెయ్యాలా? నన్ను విడిచి వెళ్ళిపోయాడు, నాతో పని లేదన్నట్లుగా వెళ్ళిపోయాడు, నాకు దూరంగా వెళ్ళిపోయాడు, వాడు ఏమైపోయినా నాకు పర్వాలేదు అన్నటువంటి అభిప్రాయము కలిగి ఉండకుండా ఏమండి, వెంటనే దేవుని యొక్క వాక్యం అంటుంది, లోతు విషయమై అబ్రహాము సమాధాన పడ్డాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి అందరూ హుషారుగా. అబ్రహాము లోతుతో ఏం పడ్డాడండి? సమాధాన పడ్డాడు. రొట్టెను ద్రాక్షరసమును పుచ్చుకొనక మునుపు ఇదిగో ఇవి జరిగిన తరువాత అంటే ఏం జరిగిందంటే మొట్టమొదటిగా తన సహోదరునితో అబ్రహాం ఏం చేశాడండి? సమాధాన పడ్డాడు. రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలంటే ముందుగా మనం ఏమవ్వాలా? సమాధానపరచబడాలి. సమాధానము ఇదిగో మనలో లేకపోతే ప్రియులారా, నీకును నీ సహోదరునికి సమాధానము లేకపోతే దేవుని సన్నిధిలో ఇదిగో రొట్టెలో బల్లలో నీవు చేతులు ఉంచడానికి అర్హురాలవు కానే కాదని. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే ఒక మాటలో మనం చూస్తే ఎఫెసీయులకు రాస్తూ అపోస్తుడైన పౌలు చూడండి, అక్కడ మంచి మాట తెలియజేస్తాడు. ఏమండి? ఆ దేవుని యొక్క వాక్యములు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము చూడండి 14. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఏమండి, ఇదిగో ఏమండి, మన ఉభయులను మీకును మాకును ఉండినటువంటి ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన
ధర్మశాస్త్రమును కొట్టివేసి మన ఉభయులను ఏం చేశాడట? ఏకము చేశాడంటే సమాధాన పరిచయం. ఇప్పుడు చాలా మంది చేస్తున్న పొరపాటు ఏమిటంటే సమాధానము లేకయే. ఎలా ఉన్నా సరే, ఏ విధంగా ఉన్నా సరే, ఏమండి చూడండి, సమాధానము లేకపోయినా దేవుని బల్లలో చేతులుంచుతారు. అది చాలా పొరపాటు. ఏమండి, సమాధానము లేకపోయినప్పటికీ. ఇప్పుడు అందుకనే మనకు ఒక మంచి మాట ప్రభు నేర్పిన పాఠం ఏమిటంటే, ఇదిగో ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని అప్పగించడానికి అతడు పూనుకొనినటువంటి ఆ పన్నాగమును దేవుడు ఎరిగినప్పటికీ కూడా ఇదిగో ఎవరితో ఇస్కరియోతుతో సమాధానపరచబడినప్పుడు ఏమండి, ఇస్కరియోతు మాత్రం సమాధానము లేకపోయినా బల్లలో చేతులుంచాడు. అందుకనే అతడు శాపమును పొందినట్లుగా దేవుని వాక్యము మనకు జ్ఞాపకము చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొట్టమొదటిగా అబ్రహాం ఏం చేయబడ్డాడండి? సమాధానపరచబడ్డాడు. సమాధానము లేకుండా దేవుని బల్లను మనము సమీపించకూడదు. సమాధాన పరచబడితే తప్ప దేవుని బల్లను సమీపించకూడదు. రెండవదిగా మనం చూస్తే ప్రియులారా, ఇదిగో అబ్రహాము చూడండి, దేవుని యొక్క వాక్యములు మనం చూడగలిగితే 14వ అధ్యాయము 13వ వచనము చదవండి. 14:13. ఆ సంగతిని తెలిపెను. ఎలోను వనములో కాపురముండెను. అబ్రహాముతో దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు రెండవదిగా అబ్రహాము ఏం చేయబడ్డాడంటే నిబంధన చేయబడిన వ్యక్తి. అందుకనే ఇంకొక మాట మనం చూస్తే 16-14లో కూడా సున్నతి పొందిన మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమును సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాం ఏమిటి అంటే, అబ్రహాము రెండవదిగా నిబంధన చేసిన వాడు. ఎవరితోనండి నిబంధన? నిబంధన ఎవరితో చేశాడంటే దేవునితో ఒక పరిపూర్ణమైన నిబంధనను చేసిన వాడు అబ్రహాం. ఏమండి, నిబంధన అనగా అర్థం ఏమిటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఒక ఒప్పందం. ఈ ఒప్పందాన్ని ఏమంటారంటే నిబంధన. అందుకనే ప్రభు వాక్యములో మనం చూడగలిగితే మనమట నిబంధన జనులమని దేవుడు వాక్యము ద్వారా మనకు సెలవిస్తా ఉన్నాడు. నిబంధన అనగా ప్రియులారా ప్రమాణము, నిబంధన అనగా ఒక ఒప్పందము. ఈ ఒప్పందములో ఆ ప్రమాణములో అబ్రహాము నిలిచిన వానిగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిబంధన అంటే ఇప్పుడు అబ్రహాము దేవునితో చేసిన నిబంధన. ఏమండి, చాలా విషయాలు రాయబడ్డాయి. ఇదిగో ఆ నిబంధన ఈరోజు మనం కూడా చేసే ఆ నిబంధన ఏమిటంటే, బాప్తీసం తీసుకునేటప్పుడు ఎన్నో నిబంధనలు చేశాం. ఇప్పుడు ఈ నిబంధనను మనం ఏం చేయాలండి? ఆ నిబంధనను కాపాడుకొనవలి కలిగిన వారిగా మనం ఉండాలి.
అలాగే అబ్రహాము నిబంధన చేశాడు. ఇతడు ఇదిగో ఇవి జరిగిన తరువాతే బల్లలో చేతులుంచాడు. ఒకటేమిటి, తన సహోదరునితో సమాధాన పడ్డాడు. రెండవదిగా దేవునితో నిబంధన చేశాడు. నిబంధన ఏమండి, ఈ నిబంధన మనం చూస్తే ఏమండి, ఆది కాండములోనే ఒక్క మాట చూడండి. ఆది కాండములో 32వ అధ్యాయం యాకోబును గురించి ఒక మంచి మాట వ్రాయబడింది అక్కడ. చూడండి, 31వ అధ్యాయం 44వ వచనం చదవండి. కావున నేనును నీవును నిబంధన చేసుకొందుము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, నాకును నీకును మధ్య సాక్షిగా ఈ నిబంధన. మనిద్దరం నిబంధన చేసుకుందాం. ఇప్పుడు నిబంధన అంటే ప్రియులారా, దేవుని ఒక్క వాక్యం తెలియజేస్తుంది. మనం ఎన్నో నిబంధనలు, ప్రభువా నా నిబంధన ఇది, నేను చేసే నిబంధన ఇది అని చెప్పి దేవునితో ప్రమాణపూర్వకముగా మాట్లాడిన ఎన్నో మాటలు ఉన్నాయి. వాటి మీద మనం నిలబడి చేస్తే ఆ నిబంధనను మనము మేరకుండా ఉండి ఉన్నట్లు. కానీ అలాగు కాకుండా మనం ఇదిగో దానిని మీరి చేస్తే దాన్ని ఏమంటారంటే నిబంధనను మీరిన వారముగా మనం కనిపిస్తాం. అందుకనే ఇదిగో అబ్రహాము రెండవదిగా నిబంధన చేశాడు. అట్టి నిబంధన మనము కూడా చేయగలగాలి. మూడవదిగా మనం చూడగలిగేది చూడండి, ఇంకా 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని యొక్క వాక్యములో మనం చూడగలిగితే ఆది కాండములోనే 14వ అధ్యాయము ప్రియులారా, 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడనని విని అలవరచబడిన వెంటబెట్టుకొని, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, యుద్ధము చేసి ఏమండి ఇదిగో ఆ రాజులను తరిమాడు. ఎంతమంది రాజులను తరిమాడు అబ్రహాము? 300 మందిన 318 మంది తన ఇంట పుట్టి అలవరచబడి పెంచబడిన వారిని వెంటబెట్టుకుని వెళ్ళి ఏమండి రాజులను తరిమాడు, యుద్ధం చేశాడు, జయమును పొందాడు. అక్కడ మనం చూడగలిగితే ఇదిగో ప్రియులారా, అక్కడ మనం చూడగలిగితే 17వ వచనము మనం చూస్తే ఇదిగో యుద్ధము చేసి అక్కడ మనం వారిని ఓడించి తిరిగి వచ్చినప్పుడు అంటాడు. ఎవరిని ఓడించి? ఆ రాజులను ఓడించి తిరిగి వచ్చాడు. ఎంతమంది రాజులను అబ్రహాము ఓడించాడు అంటే ఏమండి, ఎంతమంది మీద జయమును పొందాడు అంటే ప్రియులారా, 5 రాజులను తరిమి వారిని ఓడించి తిరిగి వచ్చాడు. ఎంతమంది రాజులు? 5 రాజులు. 5 రాజులను ఏం చేశాడు? యుద్ధం చేశాడు. 5 రాజులతో పోరాడాడు. 5 రాజుల మీద జయమును పొంది తిరిగి వచ్చాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఏమండి, తిరిగి వచ్చాడు. ఎలా వచ్చాడంటే జయమును పొంది. 5 రాజులను మనం ఆలోచన చేస్తే ఈ 5 గురించి దేవుని యొక్క వాక్యములో మనం చూడగలిగితే ప్రియులారా, 5 అనేటువంటి విషయాన్ని గురించి ప్రభు చెప్తాడు. ఏమనంటే, నేను 5 మీద జయమును
పొందాను. ఏటి మీద? ఇప్పుడు అబ్రహాం ఏటి మీద పొందాడు? 5 రాజుల మీద యుద్ధం చేశాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అంటాడు, నేను 5 జయించాను. ఏమిటది? 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపు డంబం, 4 సాతానును, 5 మరణమును. ఎన్నిటిని? 5 మీద జయం. ఏమండి? శరీరాశ. శరీరాశ అంటే, అందుకనే ప్రభు ఒక మాట అన్నాడు, దేవుని కంటేను సుఖానుభావము మనుషులు ఎక్కువగా పొందుతున్నారట. దేవుని కంటే కూడా ఎక్కువ. ఏమండి? ప్రభువు శరీరాశను ఇదిగో ఏమండి జయించాడు. శరీరాశను జయించాడు. నేత్రాశను జయించాడు. నేత్రాశ, శరీరాశ అంటే ఇదిగో శరీరం సుఖపడే ఆశను జయించాడు. ఏమండి? శరీర సంబంధమైన కోరికలను జయించాడు. అంతేకాదు ఇదిగో నేత్రాశ. నేత్రాశ. మొన్న ఒకడు అంటున్నాడు, కళ్ళిచ్చింది స్వత్తానికే కదండి. కళ్ళిచ్చింది చూడు. ఏమండి? కళ్ళెత్తుంది ఎందుకు? చూడటానికేనంట. అందుకని ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది కదా, ఇదిగో ఇదిగో నేత్రాశను జయించను. చూసిందల్లా కావాలి, కళ్ళకు కనపడిందల్లా కావాలి. ఏమండి? ఇది నేత్రాశ. మూడవదిగా జీవపు డంబం. ఏమండి? మన జీవితములో డంబపు విషయాలు, డంబపు కార్యక్రమములు. ఏమండి? కొంతమంది అంటారు, మా తాతలు నేతులు తాగితే మా మూతులు వాసన చూస్తే, వాళ్ళు నేతి తాగితే మీ మూతులు ఎందుకు వాసన వస్తాయి? ఇది ఒక డబ్బా కొట్టుడు కొడతా ఉంటారు కొంతమంది. అర్థం కాల? మేము వెనకాల పెద్ద రిచ్చు. ఏమండి? ఒకప్పుడు మేము చాలా రిచ్చు, ఈ రిచ్ అంతా పోయి రొచ్చైపోయింది ఇప్పుడు అన్నట్లుగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ డంబపు మాటలు చాలా మందిలో ఉండయి. నేను వాక్యం చెప్పితే భలేగుంటుంది, నేను పాటలు పాడితే భలేగుంటుంది. ఇదిగో ప్రియులారా, ఇంకా ఈ డంబపు మాటలు చాలా మందిలో ఉంటాయి. జీవపు డంబం. ఆ జీవపు డంబమును ఏమండి గమనించండి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరైనా పెద్ద పాస్టర్ గారు వస్తే సరే, ఆయనకేం పని లేదు. ఏం పని? ఆయనకున్న పని అల్లేదంటే ఎవరన్నా 2 ఆడోళ్ళు 3 ఆడోళ్ళు లేకపోతే ఒక ఆడామా అన్న ఖాళీగా కూర్చుందానికి వెళ్ళి కూర్చుంటాడే కాదు. టిఫిన్ చేసి వస్తాడు, ఆమె తెవారం వేసుకొని కూర్చుంటాడు. సరే, ఇంకే పని లేదు. సపోజ్ ఎవరైనా పాస్టర్ గారులు వచ్చారనుకోండి, ప్రైజ్ లాడ్ అంటండి వచ్చి కూర్చుంటాడు. కూర్చొని వారితో సోది చెప్పుకొస్తాడు. ఏమని? నేను అక్కడ పరిచర్య చేశాను, ఎక్కడ పరిచర్య చేశాను, ఎక్కడ పోయి ఎక్కడ ఏమీ లేదు అక్కడ. అర్థం కావట్లా? ఈ డబ్బా కొట్టుడు మాత్రం చెప్పరే. డబ్బా కొట్టుడు మాత్రం అందరు నాకు తెలుసు అంటాడు. ఎవరు తెలియదు. అండి, ఈ డబ్బా కొట్టుడు కొంతమంది దగ్గర చాలా ఉంటుంది. నేను అందరికంటే గొప్ప, అందరూ నాకంటే చిన్న అన్నట్టుగా. ఏమండి? ఎంత దరిద్రం అంటే అది. ఆ దరిద్రాన్ని ఎవ్వడు పోగొట్టడానికి ఏమండి వీలే లేదు. ఆ దరిద్రం పోవాలంటే ఆ మనిషి మట్టిలోకి పోవాల్సింది. అప్పటిదాకా ఈ డబ్బా కొట్టుడు బానే బాదు వారి జీవితాల్లో. అందుకని ఇదిగో యేసు ప్రభు వారు 3వదిగా జీవపు డంబమును జయించాడు. 4వదిగా మనం చూడగలిగితే సాతానును జయించిన ఇదిగో ప్రియులారా ఆ యొక్క ఆధిపత్యము యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తులో ఉంది. అందుకని సాతానును మనం ఏం చేయాలా? ఏమండి? జయించాలి.
సాతాను వాడు పన్నెటువంటి వలలను, వాడు పన్నినటువంటి, వాడు త్రొవ్వినటువంటి ఆ గోతిలో మనము పడకుండా ఉండునట్లుగా మనం ఏం చేయాలంటే సాతానును జయించాలి. ఏమండి, దుష్టుడు వచ్చాడు అనుకోండి, వాడిని ఇదిగో మనం వాడిని జయించగలిగితే వాడు మన దగ్గరకు రాకుండా పారిపోవునట్లుగా ఏమండి వాడిని జయించగలగాలి. అందుకనే ఇదిగో సాతానును జయించడం. ఐదవదిగా మనం చూస్తే మరణమునే, చెప్పండి, మరణమునే జయించాడు. మరణమును ఎలా జయించాడు అంటే ఇదిగో మరణమా నీ ముల్లెక్కడా అని చెప్పి ప్రియులారా ప్రభు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మరణము ఇదిగో జయించి తిరిగి లేచినటువంటి ఘనత మన ప్రభుకి ఉంది. ఆ ప్రభువారు అంటున్నాడు, క్రీస్తుతో కూడా మీరు మరణించి. అందుకని చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంది. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక, సమయం లేదు కనుక నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము చదవండి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం శారీరకంగా చెప్పండి మృతి పొందాం, మన జీవం క్రీస్తుతో కూడా ఉన్నది. అందుకనే ఇప్పుడు మనం లోక సంబంధులము కాదు, లోక సంబంధమైన వారము కాదు గనుక మనం పైనున్న వాటినే వెతకాలి. అందుకని ఇప్పుడు ఇదిగో యేసు ప్రభు వారు 5 జయించినట్లుగా అబ్రహాము గారు కూడా ఏం చేశాడట, 5 రాజుల మీద యుద్ధము చేసి వారిని గెలచి తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి అందరూ హుషారుగా. ఏమండి జయ జీవితము కలిగిన వాడు అబ్రహాం. మొట్టమొదటిది సమాధాన పడినవాడు. రెండవదిగా ఇదిగో ప్రియులారు మనం చూడగలిగితే ఇదిగో రాజులను జయించిన విజయము పొందినటువంటి వాడు అబ్రహాము. ఇదిగో మూడవదిగా మనం చూడగలిగితే ఏమండి దేవుని యొక్క వాక్యములో ఇంకొక మాట, ఇదిగో లాస్ట్గా మనం ఇంకొక మాట చూడగలిగితే చూడండి, ఆది కాండములోనే 16వ వచనం 14-16 వచనం మనం చూడగలిగితే అక్కడ అంటాడు, ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును ప్రజలను తిరిగి తీసుకొని వచ్చను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి అందరూ హుషారుగా. 4వదిగా పోగొట్టుకున్న దానిని మరలా, చెప్పండి, పోగొట్టుకున్న దానిని, ఏదైతే పోగొట్టుకున్నారో ఆ పోగొట్టుకున్న దాన్ని ఏం చేశాడండి, తిరిగి తెచ్చాడు. పోగొట్టుకున్నది ఏదైతే పోగొట్టుకున్నాడో, దేనినైతే పోగొట్టాడో, దేనినైతే చేజార్చుకున్నాడో దాన్ని ఏం చేశాడు. దావీదు భక్తుడు అంటాడు 50వ కీర్తనలో, ఇదిగో నేను పోగొట్టుకున్న రక్షణానందము నాకు మరలా పుట్టించుము అంటాడు. ఏమండి, నేను పోగొట్టుకున్న రక్షణానందం దేవుని యొక్క వాక్యములో మనం చూడగలిగితే ఏమండి, ఇదిగో ప్రియులారా, ఆ 51వ కీర్తన చదవండి. పుట్టించుము, నా యొద్ద నుండి తీసివేయకము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఏమండి, పోగొట్టుకున్నదేదో మరలా తిరిగి పొందుకున్నాడు. అందుకని వాక్యములో యేసు ప్రభు వారు ఉపమాన రీతిగా చెప్తూ ఒక స్త్రీకి 10 వెండి నాణ్యములు ఇస్తే వాటిలో ఏదైనాను పోగొట్టుకుంటే దాన్ని ఏం చేయాలట చెప్పండి? ఇల్లంతా ఊడ్చి, దీపం వెలిగించి, ఇల్లు ఊడ్చి, ఒక మూలకు ఊడ్చి, పోగొట్టుకున్నది దొరికేంత వరకు చెప్పాలి, వెతకాలి. ఏమండి, ఈ 10 వెండి నాణ్యములు 10 ఆజ్ఞలకు సాదృశ్యమైతే నీవేదైతే పోగొట్టుకున్నావో ఆ పోగొట్టుకున్న దానిని మనం ఏం చేయాలండి? మరలా తిరిగి సంపాదించుకోవాలి. సాతానుడు నీ యొద్ద నుండి దేనినైతే దొంగిలించాడో ఆ దొంగిలించబడిన దానిని మరలా మనం ఏం చేయాలంటే తిరిగి సంపాదించుకోవాలి. ఏమండి, పోగొట్టుకున్నది ఏదైనా మనం తిరిగి సంపాదించుకోకపోతే ఎలాగవుతామంటే ఆత్మీయమైన భ్రష్టత్వములోనే మిగిలిపోతాం. ఆత్మీయమైన భ్రష్టత్వం పట్టింది అంటే ఆ భ్రష్టత్వం ఇక మనం చచ్చిపోయేంత వరకు పోదు. అందుకని ఏ విధము చేతనైనా యుద్ధము చేసైనా పోరాడైనా ఇదిగో ప్రియులారా, నీవేదైతే పోగొట్టుకున్నావో దానిని మరలా తిరిగి తెచ్చుకోవాలి. ఏమండి, అబ్రహాం అదే చేశాడు, పోగొట్టుకున్న దానిని మరలా తిరిగి తెచ్చాడు. చూడండి, అందుకనే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మన జీవితాలలో అబ్రహాము జీవితములో ఎట్టి ఘనమైన కార్యాలు జరిగించి దేవుని సన్నిధిలో బల్లలో పాలు పొందాడో అలాగే మనం కూడా ప్రియులారా సహోదరత్వమును కలిగి ఉండి, ఏమండి చూడండి, సహోదరత్వమును కలిగి ఉండి, జయ జీవితమును కలిగి ఉండి, ప్రియులారా ఇదిగో పోగొట్టుకున్న దానిని తిరిగి తెచ్చుకునే వారముగా ఉండి, దైవ సన్నిధిలో ఈ రీతిగా మనం ఈ కార్యాలు జరిగిస్తే ఇదిగో దేవుని బల్లలో సమీపిస్తే అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమండి, ఇదిగో ఆకాశమునకును భూమికిని సర్వ సృష్టికర్త అయినటువంటి యెహోవా వలన అబ్రహాం ఆశీర్వదింపబడినట్లుగా మనం కూడా ఏం చేయబడతామంటే ఆయన ద్వారా ఆశీర్వాదం పొందుకుంటాం. ఇట్టి ఆశీర్వాదాలు మన జీవితంలో కూడా రావాలంటే మనం ఏం చేయాలండి? సహోదరత్వం కలిగి ఉండాలి. ఏమండి, అంతేకాదు ఇదిగో జయ జీవితమును మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, పోగొట్టుకున్న దానిని మనము సంపాదించుకోవాలి. 4వదిగా వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట ఇదిగో ఒకటి సహోదరత్వం కలిగి ఉండాలి. 2వదిగా ఇదిగో ప్రియులారా మనము నిబంధన చేసిన వారంగా ఉండాలి. 3వదిగా రాజులను జయించాలి. 4వదిగా పోగొట్టుకున్న దానిని తెచ్చుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇదిగో నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. ఇవన్నీ కలగకుండా చాలామంది ఏం చేస్తారంటే పుష్కిగా త్వరపడిపోయి బల్లను సమీపిస్తారు. అది అంత ఆశీర్వాదము కాదని అపోస్తుడైన పౌలు చెప్తాడు. కొరింథీ పత్రికలో మనం చూడొచ్చు ఆ మాట కూడా. కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. 11వ అధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ మనం ఒక్క మాట చూసి ముగించుకుందాం. చూడండి, 18వ వచనం, 11:18. మొదటి సంగతి ఏదనగా మీరు సంఘమందు కూడి వచ్చినప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజము నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు ఒకని కంటే ఒకడు
ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కలిగి ఉన్నాడని మరి ఒకడు మత్తుడవుతున్నాడని. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు నీకిండ్లు లేవా అని ఇంకా చాలా చెప్పుకొచ్చాడు. అర్థం కాల? మీరు సంఘముగా కూడి వచ్చినప్పుడు మీలో కక్షలున్నాయి, క్రోధాలున్నాయి, మత్సరాలున్నాయి. వీటన్నిటిని మీరేం చేయాలి? ఏమండి? తీసివేసుకోవాలి. అందుకని 17 ఏమన్నాడు? ఇదిగో ప్రియులారా, మిమ్మును మీరు ఇదిగో మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని మేలుకు కాదు అంటారు. కాబట్టి మనమందరం మనల్ని మనం ప్రశ్నించుకొని, ఏమండి, మనల్ని మనం తర్కించుకొని, యాకోబు భక్తుడు చెప్పినట్లుగా, యాకోబు భక్తుడు వాక్యంలో ఒక మాట అంటాడు. ఆ మాట కూడా చూడండి. దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, ఒక్క నిమిషం. అమ్మా, అది కాదు. ప్రియులారా, సరే, మంచిది ప్రియులారా. అక్కడ ఒక మంచి మాట ఏమనంటే, మీ విశ్వాసమును గురించి మాట్లాడుతూ చక్కని విషయాన్ని భక్తుడు తెలియపరుస్తాడు. ఇందులో కాదు ప్రియులారా, యాకోబు పత్రికలో కాదు, కానీ మరొక చోట రాయబడి ఉన్న మాట. అది మిమ్మల్ని మీరే పరీక్షించుకొనండి, మిమ్మల్ని మీరే చూచుకొనుడి అనేటువంటి విషయాన్ని అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ తెలియపరుస్తాడు. కాబట్టి ఇదిగో మనల్ని మనం ఏం చేసుకోవాలంటే పరీక్షించుకునేటువంటి వారంగా పరీక్షించుకొని, ఏమండి, మనల్ని మనం సరిచేసుకొని దేవుని సన్నిధిలో మనం బల్లలో పాలు పంపగలిగితే, పాలు పంపులు పొందగలిగితే అది మన జీవితాలకు ఎదుగు ప్రియులారా, ఏమండి, ఆశీర్వాదకరం, దీవెనకరం. అలాగూ మరి అట్టి దీవెనలు మనం పొందాలంటే ముందుగానే మనం దేవుని సన్నిధిలో అబ్రహాము చేసిన కార్యక్రమాలలో మనం కూడా పాలు పంపులు పొందట్టి విధానములో మనం కూడా పాలు పంపులు పొంది ఆ కార్యాలు జరిగించి ప్రభు బలలో సమీపిస్తే నిశ్చయముగా దైవ దీవెన మనం పొందుతాం. అట్టి కృప ప్రభు మనకిచ్చునుగాక. అట్టి కృపలు ప్రభు మనలను బలపరచునుగాక. అట్టి అభిషేకం వైరాగ్యం ప్రభు మనందరి మీద కుమ్మరించి నడిపించునుగాక.